వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేష్ ఈ మధ్య మన ఒక టోర్నమెంట్లో చూసాం. ఒక హిస్టారిక్ మూమెంట్ లా కనిపించింది. ఆల్మోస్ట్ నేను ఓడిపోబోతూ ఉన్నాను, బట్ టైం అనేది అలా కలిసి వచ్చింది. అసలు గుకేష్ ఎలా గెలిచాడు? ఎందుకు అంత హిస్టారిక్గా అయింది ఆ ఈవెంట్? గుకేష్కి కొంచెం మైనస్ పొజిషన్లో ఉన్నారు. తర్వాత మ్యాగ్నస్ అప్సెట్ అయ్యి అది తీసుకోలేకపోయారు. సో అందుకని కొంచెం అతను రియాక్ట్ అయ్యారు. మీరు విమెన్ క్యాండిడేట్ మాస్టర్ అంటే ఎలా వస్తుంది ఆ టైటిల్? ఎన్ని గేమ్స్ ఆడాలి? ఏ టోర్నమెంట్స్ ఆడాలి? వరల్డ్లో నాకు 2015లో సిల్వర్ మెడల్ వచ్చింది. 2019 3 times గోల్డ్ మెడల్ అన్నమాట. మీరే సొంతగా ఒక అకాడమీ పెట్టారు. దట్స్ అమేజింగ్. ఒకసారి అకాడమీ గురించి చెప్పండి. అకాడమీ నేమ్ వచ్చి సంధ్యా చెస్ క్లబ్. సో మాకు అందులో ప్రొఫెషనల్గా ట్రైన్ చేస్తాము, అలాగే ఆన్లైన్లో కూడా చేస్తాము. నమస్తే వ్యూస్. వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేష్ ఈ మధ్య మన ఒక టోర్నమెంట్లో చూసాం. ఒక హిస్టారిక్ మూమెంట్ లా కనిపించింది ఆ గెలుపు అనేది. తర్వాత తను వచ్చి వీడియో బయటిస్తున్నప్పుడు చెప్పారు కూడా, ఆల్మోస్ట్ నేను ఓడిపోబోతూ ఉన్నాను, బట్ టైం అనేది అలా కలిసి వచ్చింది. అసలు ఆ ఏ టైం గురించి టైం క్రాసింగ్ అనే వర్డ్ ఏదో యూస్ చేశారు, అదే ఏంటి? అవన్నీ మాట్లాడదాం. సంధ్య గారు ఇవాళ మనతో ఉన్నారు. ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ ఫ్రమ్ విజయవాడ. షీ ఆల్సో రన్స్ చెస్ అకాడమీ, సంధ్య చెస్ క్లబ్. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ టర్మినాలజీ అన్ని కొంచెం కొత్తగా ఉన్నాయి. నార్మల్గా చిన్నప్పుడు ఇంట్లో సరదాగా ఆడుకోవడం తప్ప బిగ్ టర్మినాలజీలే ఉంది మీకు. ఈ టోర్నమెంట్స్ కానీ, వరల్డ్ ఛాంపియన్షిప్ కానీ. ఒకసారి పూర్తిగా చెస్ గేమ్ గురించి వాళ్ళు మనం టోర్నమెంట్స్ లెవెల్లో, కాంపిటీషన్ లెవెల్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ వి స్టార్ట్ విత్ గుకేష్. మొన్న ఉంది కదా, అసలు జరుగుతున్నది ఏంటి? ఆల్రెడీ వరల్డ్ ఛాంపియన్షిప్ జరిగిపోయింది కదా, ఇప్పుడు వీళ్ళు ఆడుతున్నది ఏంటి? దానికి ఎవరెవరు అపియర్ అవుతారు? ఇప్పుడు జరిగే టోర్నమెంట్ వచ్చి నార్వే చెస్ 2025. అందులో క్యాండిడేట్స్ ఆడుతున్న టోర్నమెంట్ ఇది. సో క్యాండిడేట్స్ అంటే ఏంటంటే 2700 రేటింగ్ దాటిన వాళ్ళని క్యాండిడేట్స్ అంటారు. సో అందులో అందరూ హై లెవెల్ ఏం దాటిన తర్వాత 2700 ఫిడే రేటింగ్ దాటిన వాళ్ళు. ఫిడే రేటింగ్ అంటే ఏంటది? ఫిడే అంటే యాక్చువల్గా వరల్డ్ చెస్ ఫెడరేషన్ అన్నమాట. సో ఫిడే అంటారు దాన్ని. సో ఆ రేటింగ్ దాటిన వాళ్ళు క్యాండిడేట్స్ అంటారు. వాళ్ళు ఆడే టోర్నమెంట్ ఇవి చెస్, నార్వే చెస్ 2025 కానీ క్యాండిడేట్స్ టోర్నమెంట్ కానీ జరుగుతూ ఉంటాయి. ఆ రేటింగ్ అనేది నెంబర్ చెప్పారు కదా, అది ఎంత ఉండాలన్నారు? 2700. అది ఎలా డిసైడ్ చేస్తారు? అంటే ఫస్ట్ ఏంటంటే ఫిడే రేటింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇప్పుడైతే ప్రస్తుతం 1400 ఫిక్స్ చేశారు. సో 1400 నుంచి ఆడుతూ వెళ్తూ ఉంటే కనుక రేటింగ్ ఇప్పుడు మనకంటే హయ్యర్ రేటెడ్ మీద విన్ అయితే కనుక పాయింట్స్ పెరుగుతాయి. అంటే మనం ఉండే K20 K14 అనే ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అండర్ 18 years ఎవరైతే ఉంటారో వాళ్ళు K40లోకి వస్తారు అనమాట. సో అలాగే 2300 రేటింగ్ బిలో ఉన్న వాళ్ళు కూడా K40లోనే ఉంటారు. వన్స్ 2300 దాటిన తర్వాత అండర్ 18 ఉన్నా సరే వాళ్ళు K20లోకి వెళ్తారు అనమాట. సో అది కాకుండా మామూలుగా మిగిలిన వాళ్ళందరికీ ఏంటంటే K20 అప్లై అవుతుంది. K20 ఏంటంటే 20 points, K14 అంటే 40 points. సో 40 points లో ఏంటంటే విన్ అయితే 35-36 points పెరుగుతాయి. హయ్యర్ రేటెడ్ 100 points కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ మీద విన్ అయితే ఆ పాయింట్స్ పెరుగుతాయి. అలాగే ఓడిపోతే కూడా 100 points తక్కువ ఉన్న వాళ్ళ మీద ఓడిపోతే ఆ 35 points మైనస్ అవుతాయి అనమాట. సో డ్రా చేస్తే అలాగా బిలో 100, అబోవ్ 100 అయితే అన్ని పాయింట్స్, 100 లోపల ఉంటే ఇన్ని పాయింట్స్, అలా ఇంక్రిమెంట్ డిక్రీజ్ ఉంటాయి అనమాట. సో దాన్ని బట్టి రేటింగ్ ఇంక్రీజ్ అవడం డిక్రీజ్ అవడం ఉంటుంది. అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తే కనుక 2700 వస్తే క్యాండిడేట్స్ అంటారు. సో అలా. సో ఇప్పుడు ఈ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ టోర్నమెంట్స్ అంటే అన్ని కంట్రీస్ లో టోర్నమెంట్స్ ఆడడానికి. ఇప్పుడు జరుగుతున్న నార్వే అన్నారు కదా, అది ఎలా ఉంటుంది? ఆ టోర్నమెంట్ అనేది ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? అందులో ఇయర్లీ ఎన్నిసార్లు జరుగుతుంది? అంటే కొన్ని టోర్నమెంట్స్ వచ్చి ఇయర్లీ వన్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇది నార్మల్ నార్వే చెస్ టోర్నమెంట్. అది కాకుండా వచ్చి ఏంటంటే మామూలుగా వరల్డ్ ఛాంపియన్షిప్ కానీ, ఫిడే వరల్డ్ కప్ కానీ, అలాగే గ్రాండ్ ప్రిక్స్ సిరీస్ కానీ జరుగుతూ ఉంటాయి. సో దాన్ని గ్రాండ్ ప్రిక్స్ అనేది సర్కిల్లో ఉంటుంది అనమాట. సో ఒక టోర్నమెంట్లో ఎంతమంది ఆడుతున్నారు, మళ్ళీ వాళ్ళు మిగిలిన సర్కిల్లో ఎన్ని పాయింట్స్ స్కోర్ చేస్తారు, ఎవరికైతే ఎక్కువ వస్తే అదొకటి. వరల్డ్ కప్ ఎవరెవరితో ఆడుతున్నారు అట్లా
ఓకే. అన్ని టోర్నమెంట్స్ ఉంటాయి. ఒక తర్వాత గేమ్ లో FIDE గెలిచిన వరల్డ్ వాళ్ళు కప్ నెక్స్ట్ వాళ్ళతో హైయర్ లెవెల్ వాళ్ళతో ఆడతారా ఎట్లా? అంటే ఒకసారి ఒక చోట జరుగుతుంది ఫిడే గ్రాండ్ ప్రిక్స్, ఇంకోసారి ఇంకో చోట. మొత్తం అందరికి కలిపి ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తే వాళ్ళని సెలెక్ట్ ఒక చేస్తారు. చోట అంటే వేరే కంట్రీ వేరే ప్లేస్ లో జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే సో ఓకే. అలా ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫిడే వరల్డ్ కప్. Hmm. సో అందులో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారనమాట. Hmm. సో ఫైనల్ గా వచ్చి కొంతమందిని మళ్ళీ టోర్నమెంట్ కండక్ట్ చేసి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని ఫిడే వరల్డ్ ఛాంపియన్ తో ఆడిస్తారు. Mhm. సో దాంట్లో క్యాండిడేట్స్ లో వచ్చింది గుకేష్ అలా విన్నారు. ఆల్రెడీ డింగ్ లిరన్ వరల్డ్ ఛాంపియన్ కింద ఉన్నారు. Hmm. సో డింగ్ లిరన్ తో గుకేష్ ఆడి తర్వాత గుకేష్ వరల్డ్ ఛాంపియన్ అయ్యారు. మీరు ఇప్పుడు ఫిడే వరల్డ్ కప్ అన్నారు కదా, ఫిడే వరల్డ్ కప్ చెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ రెండు ఒకటేనా? రెండు ఒకటి కాదు, రెండు రెండు వేరు 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 అనమాట. ఇందులో ఫిడే వరల్డ్ కప్ విన్ అయిన వాళ్ళు మళ్ళీ క్యాండిడేట్స్ కి సెలెక్ట్ అవుతారు. సో క్యాండిడేట్స్ లో ఎవరైతే గ్రాండ్ ప్రిక్స్ లోంచి ఒకరిని సెలెక్ట్ చేస్తారు. అలా ఎవరు గ్రాండ్ ప్రిక్స్ అంటే గ్రాండ్ ప్రిక్స్ సిరీస్, అదొక సిరీస్ మళ్ళీ. ఆ సిరీస్ లో వచ్చిన వాళ్ళని అలా మొత్తం ఫిడే క్యాండిడేట్స్ చాలా సిరీస్లు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఈ సిరీస్ అందరిలో టాప్ ఎవరు ఉంటారో ఆ క్యాండిడేట్స్ అన్ని మళ్ళీ గ్యాదర్ చేసి వీళ్ళకి వరల్డ్ ఛాంపియన్షిప్ అంతేనా? మిగిలిన మామూలుగా అన్ని టోర్నమెంట్స్ ఏంటంటే రౌండ్ సిస్టమ్ లాగే ఉంటాయి. అంటే మనం చెస్ లో ఉన్న బెనిఫిట్ అదే అనుకోవచ్చు, నాకౌట్ సిస్టమ్ ఉండదు. కానీ ఫిడే వరల్డ్ కప్ ఏంటంటే నాకౌట్ సిస్టమ్ అనమాట. 64 players ఆడతారు. సో ఫస్ట్ 32 members వస్తారు, మళ్ళీ 16 అలా నాకౌట్ సిస్టమ్ వరల్డ్ కప్ లో జరుగుతుంది అనమాట. మిగిలిన అన్ని గేమ్స్ కూడా రౌండ్ సిస్టమే. ఫిడేలో ఏంటంటే నాకౌట్ కాకుండా రౌండ్ సిస్టమ్. మామూలుగా చెస్ లో ఏంటంటే రౌండ్ సిస్టమ్ అనమాట. అంటే చాలా మంది ఏంటంటే కొన్ని గేమ్స్ నాకౌట్ సిస్టమ్, ఆ రౌండ్ ఓడిపోతే ఫస్ట్ రౌండ్ లో ఓడిపోతే వెళ్ళిపోతారు కదా. కానీ చెస్ లో ఏంటంటే 9 rounds అలా సిస్టమ్ ఉంటుంది, 11 rounds ఉంటాయి అనమాట. సో మనం ఓడిపోయినా సరే మళ్ళీ ఇంకొకటి ఆడొచ్చు, మొత్తం అన్ని గేమ్స్ ఆడొచ్చు అనమాట. సో మనం ఓడిపోయినంత మాత్రం మళ్ళీ వెళ్ళిపోవాల్సిన ఇన్ని గేమ్స్ కి ఎంత ఎవరు ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేస్తే వాళ్ళు ఛాంపియన్ అవుతారు అనమాట. సో అలా ఫస్ట్ రౌండ్ ఓడిపోయి ఛాంపియన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు గుకేష్ ఆడిన గేమ్ చాలా హిస్టారిక్ మూమెంట్ లా క్రియేట్ అయింది. అసలు గుకేష్ ఎలా గెలిచాడు, ఎందుకు అంత హిస్టారిక్ గా అయింది ఆ ఈవెంట్? యాక్చువల్గా ఏం జరిగిందంటే ఫస్ట్ గుకేష్కి కొంచెం మైనస్ పొజిషన్లో ఉన్నారు. తర్వాత ఏంటంటే మ్యాగ్నస్ కార్ల్సన్ టైం ప్రెషర్లో బ్లెండర్ ఆడడం వల్ల గుకేష్ విన్ అయ్యారు. సో అది సో దాన్ని మ్యాగ్నస్ అప్సెట్ అయ్యి అది తీసుకోలేకపోయారు. సో అందుకని కొంచెం అతను రియాక్ట్ అయ్యారు. బట్ ఏంటంటే మామూలుగా ఎవరికైనా సరే ఇప్పుడు గేమ్ ఆడేటప్పుడు విన్నింగ్ గేమ్ ఇదవుతుంది అన్నప్పుడు ఆ పెయిన్ ఎవరికైనా కామన్ గానే ఉంటుంది కదా. సో ఆ రెస్పాన్స్ అనేది కొంచెం తను ఆల్రెడీ వరల్డ్ ఛాంపియన్ కాబట్టి కొంచెం తీసుకోవడం కొంచెం కష్టమై ఉండొచ్చు. సో అలా వెళ్ళిపోయేటప్పుడు స్పోర్ట్స్ మ్యాన్షిప్ అదే కదా. మీరు విమెన్ క్యాండిడేట్ మాస్టర్ అంటే ఎలా వస్తుంది ఆ టైటిల్? ఎన్ని గేమ్స్ ఆడాలి, ఏ టోర్నమెంట్స్ ఆడాలి? యాక్చువల్గా ఏంటంటే ఏషియన్లో కానీ వరల్డ్లో కానీ మనం ఏదైనా టైటిల్ మెడల్ వచ్చినప్పుడు సో వాళ్ళు మెన్షన్ చేస్తారన్నమాట, మీకు ఇలా ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ టైటిల్ ఉంటుంది. సో మనం విన్ అయ్యి ఆ మెడల్ వచ్చిన తర్వాత మనకి రేటింగ్ ఫిడే రేటింగ్ 2000 క్రాస్ చేసి ఉంటే కనుక అప్పుడు మనకి ఆ టైటిల్ ఇస్తారు. మీ ఫిడే రేటింగ్ ఎంత? నా పీక్ రేటింగ్ వచ్చి 2021. 2021. ఓకే. సో నేను అప్పుడు అప్లై చేశాను వరల్డ్ చెస్. ఇప్పుడు ఇండియాలో వచ్చింది అయితే మీకు? ఇండియాలో కాదు, ఏషియాలో వరల్డ్ లో నాకు గ్రీస్ వరల్డ్ అమెచర్ 2015లో సిల్వర్ మెడల్ వచ్చింది. అలాగే మెక్సికోలో 2019 సిల్వర్ మెడల్ వచ్చింది. ఏషియన్ ఉమెన్ అమెచర్ 2019, 2018 ఏషియన్ ఉమెన్ అమెచర్ లో 3 times గోల్డ్ మెడల్ అనమాట. సో అంటే 2 క్లాసికల్ 1 బ్లిట్జ్ లో గోల్డ్ మెడల్ వచ్చింది. సో నేను క్లాసికల్ అంటే 1.5 hour ఈచ్. సో ఈచ్ 1.5 hour ఉంటుంది. ఎవ్రీ మూవ్ కి 30 seconds ఇంక్రిమెంట్ ఉంటుంది. సో ర్యాపిడ్ వచ్చి ఏంటంటే 25 minutes ఈచ్, ఇద్దరికి చెరుకో 25 minutes. బ్లిడ్జ్ వచ్చి అయితే 5 minutes కానీ లేకపోతే 3 minutes + 2 seconds కానీ ఇంక్రిమెంట్. 3 + 2 అంటే 3 minutes + 2, 5 + 2 అంటే 5 minutes + 2 seconds అలా ఇంక్రిమెంట్. జస్ట్ అలా ఉండేది బ్లిడ్జ్ అనమాట. సో నాకేంటంటే క్లాసికల్లోనే వచ్చాయి 2 gold medals, అలాగే బ్లిడ్జ్ లో కూడా వచ్చింది అనమాట. ఓకే, బ్లిట్జ్ అంటే 5 minutes గేమ్, మీకు 5 minutes, అపోనెంట్ 5 minutes, అంటే టోటల్ 10 minutes ఆఫ్ గేమ్. మూవ్ చేసే కొద్దీ 2 seconds ఆడదు, అంటే 10 minutes లో గేమ్ ఓవర్ అయిపోవాలి. అంటే 10 minutes అని చెప్పలేము, 5 minutes + 2 seconds అని స్టార్ట్ చేస్తాం కదా. ఎవ్రీ మూవ్ కి 2 seconds ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. దాంట్లో గోల్డ్ మెడల్ వచ్చింది 2 times. క్లాసికల్లో 2 times, 2018 చైనాలో, 2019 నేపాల్లోనే. సో బ్లిడ్జ్ లో 1 time వచ్చింది 2019 నేపాల్లో. అమేజింగ్. ఏ ఏజ్ నుంచి ఆడుతున్నారు మీరు?
స్కూల్ డేస్ నుంచి ఆడుతున్నాను. నాకు 8th క్లాస్ నుంచి స్కూల్ గ్రిక్స్‌లో ఫస్ట్ వచ్చింది. సో, అలా స్టార్ట్ చేశాను. సో, ఫస్ట్ ఇయర్ స్కూల్ గ్రిక్స్ యాక్చువల్‌గా నేను ఓడిపోయాను. తర్వాత నేను మా అన్నయ్య ప్రిపేర్ అయ్యామనమాట. ప్రిపేర్ అయిన తర్వాత తను నన్ను ట్రైన్ చేసేవాడు. సో, నెక్స్ట్ ఇయర్ స్కూల్ గ్రిక్స్ మా స్కూల్‌లోనే జరిగింది. సో, అంటే చుట్టుపక్కల 35 స్కూల్స్ మొత్తం అన్ని ప్లేసెస్ రాజమండ్రిలో జరిగింది. సో, అక్కడ నాకు ఫస్ట్ వచ్చింది. సో, అలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి స్టార్ట్ చేశాను. అమేజింగ్. ఇప్పుడు మీరే సొంతంగా ఒక అకాడమీ పెట్టారు. దట్స్ అమేజింగ్. ఒకసారి అకాడమీ గురించి చెప్పండి. మా అకాడమీ నేమ్ వచ్చి సంధ్యా చెస్ క్లబ్. సో, మాకు అందులో ప్రొఫెషనల్‌గా ట్రైన్ చేస్తాము. అలాగే ఆన్‌లైన్‌లో కూడా చేస్తాము. ఈ అకాడమీ ఎక్కడుంది? విజయవాడ ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉంది. ఓకే. సో, ఫుల్ టైమ్ మాకు కావాలనుకునే వాళ్ళకి ఫుల్ టైమ్. లేదు మామూలుగా అంటే ఫుల్ టైమ్ అంటే ఏంటంటే ఎవరైతే ఛాంపియన్స్ అవ్వాలి, నేషనల్స్ అలా అనుకుంటారో, విన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఫుల్ టైమ్ వస్తారు. ఫుల్ టైమ్ అంటే ఇంక మార్నింగ్ స్కూల్‌కి ఎలా వెళ్తారో అలా 9 to ఈవినింగ్ 4 వరకు అలా ఉంటుంది. ఆడుతూనే ఉంటారు కంప్లీట్‌గా. నేను కూడా అలాగే ప్రాక్టీస్ చేశాను. సో, ఎవరైతే ప్రొఫెషనల్స్ ఎన్ని గేమ్స్ ఆడతారు? 9 to అంటే యాక్చువల్‌గా గేమ్స్ అనే కాదు. సో, చెస్ ఏంటంటే 3 పార్ట్స్, ఓపెనింగ్ గానీ, మిడిల్ గేమ్ గానీ, ఎండ్ గేమ్ అలా 3 పార్ట్స్ ఉంటుందన్నమాట. సో, దాని మీద వర్క్ చేస్తాం. దానికి రిలేటెడ్ పజిల్స్, ఓపెనింగ్స్ అంటే ఓపెనింగ్స్ అన్ని చెక్ చేస్తాం. మిడిల్ గేమ్ అంటే మిడిల్ గేమ్ రిలేటెడ్ పజిల్స్ చేస్తాము. దాని గురించి స్ట్రాటజీ బుక్స్ ఉంటాయి. అలాగే ఎండ్ గేమ్ కూడా టెక్నిక్స్ అన్నమాట. చెస్ ఇస్ ఆల్ అబౌట్ లెర్నింగ్ ద టెక్నిక్స్. సో, ఫుల్ టైమ్ వచ్చే వాళ్ళు ఉన్నారా? అంటే వాళ్ళు ఇంకా కాలేజ్‌కి వెళ్ళరు, స్కూల్‌కి వెళ్ళరు. దే కమ్ టు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఆడ్ నెంబర్స్ వచ్చి ఇండియాలో నేషనల్స్ జరుగుతాయి. అంటే ఇప్పుడు అండర్-7 గానీ, అండర్-9 గానీ, అండర్-11, అండర్-13, అండర్-15, అండర్-17, అండర్-19 నేషనల్స్ జరుగుతాయి. అక్కడి నుంచి ఈవెన్ నెంబర్ వచ్చి అండర్-8, అండర్-10, అండర్-12, అండర్-14, అండర్-16, అండర్-18, అండర్-20 ఏషియన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ జరుగుతాయి అన్నమాట. సో, ఇక ఎవరికైతే ఇక్కడ జస్ట్ అలా మెడల్స్ వస్తాయో వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు. ఇలాగ ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్, WIM కానీ WGM అలా టైటిల్స్ వస్తాయి కదా. మెన్‌లో కూడా అంతే. క్యాండిడేట్ మాస్టర్, FM, IM, GM అలా టైటిల్స్ వస్తాయి కదా. వాళ్ళకి ఏంటంటే మెడల్స్ వచ్చిన వాళ్ళకి కొంతమంది ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ కానీ లేకపోతే నీట్ కానీ రాస్తారు కదా. సో, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఒకటి యూజ్ అవుతాయి. తర్వాత స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ ఉంటాయి. సో, కొంతమంది ఆ ఇంట్రెస్ట్ తో చేస్తారు, కొంతమంది ఛాంపియన్ అవ్వాలని ఇంట్రెస్ట్ తో చేస్తారు. ఎవరు వాళ్ళు అంటే మనం తెలియదు, వాళ్ళ ఇంట్రెస్ట్ తో పిక్ చేసుకుంటారు. సో, నాకు కూడా నేను MCA నేను JNT అనంతపూర్లో చేశాను. సో, నాకు ఐసెట్ అయిన తర్వాత నాకు స్పోర్ట్స్ కోటాలోనే JNT లాంటి అనంతపూర్లో సీట్ వచ్చింది. యూనివర్సిటీలో స్పోర్ట్స్ కోటాలో వచ్చింది. అంటే ఎన్ని ఇలా ఆడుకుంటూ పోవాలా? ఎన్ని ఛాంపియన్షిప్లు ఉంటాయి? అంటే వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవాలి అంటే ముందు ఎన్ని స్టేజెస్ ఉంటాయి? సపోజ్ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ తీసుకుందాము. అందులో ఏంటంటే ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ అయి ఉండాలి. సో, గ్రాండ్ మాస్టర్ అయిన తర్వాత అంటే ఉమెన్ గ్రాండ్ మాస్టర్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. నేను చెప్పిన ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ ఉన్నది కదా. వరల్డ్ కప్ జరిగినప్పుడు ఏంటంటే నాకౌట్ సిస్టమ్ ఉంటుంది. సో, 64 ప్లేయర్స్ ఆడతారు. అందులో నెక్స్ట్ 32 ఫిల్టర్ అవుతారు. మళ్ళీ 16 అలా ఎవరైతే ఒకళ్ళు వస్తారో వాళ్ళకి తర్వాత వరల్డ్ ఛాంపియన్ కి పెడుతూ ఉంటారు. సో, లేదు ఇంకొక ఆప్షన్ ఉంది, ఫిడే గ్రాండ్ ప్రిక్స్. అంటే ఇంతకు ముందు ఒక సిస్టమ్, ఇప్పుడు ఒక సిస్టమ్ అన్నారు. గ్రాండ్ ప్రిక్స్ సిరీస్ అంటారు. అవి ఏంటంటే ఒక్కొక్క చోట గ్రాండ్ ప్రిక్స్ వచ్చి 6 టోర్నమెంట్స్ జరుగుతాయి. సో, ఇందులో ఆడిన ప్లేయర్స్ ఒక సపోజ్ 12 మెంబర్స్ ఉంటారు. రౌండ్ రాబిన్ జరుగుతుంది 11 రౌండ్స్. మళ్ళీ ఇంకొక ఇందులో 12 మెంబర్స్ ఉంటారు. సో, ఇందులో కొంతమంది ఏంటంటే 6 ఆడాల్సిన అవసరం లేదు, వీళ్ళు 4 ఆడితే చాలు. సో, ఓవరాల్ గా ఎవరైతే పాయింట్స్ వస్తారో వాళ్ళని పిక్ చేస్తారు అనమాట. వాళ్ళని వరల్డ్ ఛాంపియన్ తో ఆడిస్తారు. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్తాం. ఇప్పుడు మీరు క్యాండిడేట్ మాస్టర్, విమెన్ క్యాండిడేట్ మాస్టర్, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ లెవెల్? మీ నెక్స్ట్ లెవెల్ ఏంటి? నెక్స్ట్ మీరు ఏం క్రాక్ చేయాలి? నెక్స్ట్ నేను ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ అవ్వాలి, తర్వాత ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అవ్వాలనేది నా టార్గెట్. ఓకే, సో విమెన్ క్యాండిడేట్ మాస్టర్ మీరు అయిపోయారు. నెక్స్ట్ క్రాక్ చేయాల్సింది విమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్. ఆ తర్వాత ఉమెన్ గ్రాండ్ మాస్టర్. ఉమెన్ అదే ఫైనల్. ఇంకా విమెన్ గ్రాండ్ మాస్టర్ అవ్వాలంటే వరల్డ్ ఛాంపియన్షిప్ రావాలి. ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అయిన తర్వాత మెన్ కేటగిరీ వేరు, ఉమెన్ కేటగిరీ వేరు. సో, మెన్ లో IM GM అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు కోనేర్ హంపి కానీ, ద్రోణ్ వీళ్ళ హారిక కానీ వీళ్ళు మెన్ లో గ్రాండ్ మాస్టర్ అయ్యారు. ఓహో, అలా కూడా ఉంటుంది. అంటే ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ అటు జంప్ అవ్వచ్చు, అక్కడ వెళ్ళి మళ్ళీ అది కూడా ఆడొచ్చు. ఇక్కడ జెండర్ తో సంబంధం లేదు, జస్ట్ ఊరికే పెట్టారా ఉమెన్ మెన్ అని కేటగిరీస్ అంతే. సో, అందులో కూడా మీరే అవ్వచ్చు. ఇప్పుడు రీసెంట్ గా వైశాలి కూడా గ్రాండ్ మాస్టర్ అయ్యారు. మెన్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. గ్రాండ్ మాస్టర్ ఇస్ ఫైనల్. అదే వరల్డ్ ఛాంపియన్షిప్. అంటే ఉమెన్ లో ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. సో, గ్రాండ్ మాస్టర్ అయ్యారు. గ్రాండ్ మాస్టర్ తర్వాత నెక్స్ట్ ఏంటి? వరల్డ్ ఛాంపియన్షిప్ లేకపోతే గ్రాండ్ మాస్టర్ వరల్డ్ ఛాంపియన్షిప్? అంటే గ్రాండ్ మాస్టర్ వరల్డ్ ఛాంపియన్షిప్ కాదు, వరల్డ్ ఛాంపియన్షిప్ ముందు అవ్వాలంటే గ్రాండ్ మాస్టర్ అయినా కూడా ఈ గ్రాండ్ ప్రిక్స్ సిరీస్ వరల్డ్ కప్ అయ్యి అందులోంచి ఫిల్టర్ అయిన వాళ్ళు వరల్డ్ ఛాంపియన్ తో ఆడతారు అనమాట.
ఓకే. యా వరల్డ్ ఛాంపియన్ ఆల్రెడీ ఉంటారు కదా, సో వాళ్ళతో ఆడి ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు వచ్చి వాళ్ళతో ఆడి మొత్తం గెలిస్తేనే. అందులో కూడా ఏంటంటే రౌండ్ సిస్టమ్ ఉంటుంది, ఫస్ట్ 13 రౌండ్స్ ఉంటాయి. సో దానికి వాళ్ళు ఎవరైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు ఛాంపియన్. ఒకవేళ అందులో వాళ్ళు అవ్వకపోతే నెక్స్ట్ వాళ్ళు ర్యాపిడ్ లో పెడతారు. సో ర్యాపిడ్ లో కూడా ఈక్వల్ వచ్చిందంటే బ్లిడ్స్ కి వెళ్తారు అనమాట. అందులో కూడా ఇంకా ఈక్వల్ వచ్చిందంటే బ్లాక్ అండ్ వైట్ లో బ్లాక్ డ్రా చేస్తే చాలు ఛాంపియన్ అనమాట. వైట్ అయితే విన్ అవ్వాలి, బ్లాక్ అయితే దాన్ని అర్మగడ్ అని అంటారు. అంటే బ్లాక్ డ్రా అంటే విన్ అంటే గేమ్ డ్రా అవడమా? విన్ అంటే 1 పాయింట్, లూజ్ అంటే 0 పాయింట్, డ్రా అంటే ½ పాయింట్ అన్నమాట. యా బ్లాక్ గనుక డ్రా చేస్తే గనుక ఛాంపియన్ అయినట్టు. సో బ్లాక్ ఎవరైతే అది లాస్ట్ థింగ్ అన్నమాట. ఓకే, బ్లాక్ రావడం ఫస్ట్, బ్లాక్ వాళ్ళకి రావడం, వాళ్ళు డ్రా చేస్తే గేమ్ వాళ్ళు ఛాంపియన్ అయినట్టు. వైట్ అయితే ఖచ్చితంగా విన్ అవ్వాలి. సో ఓకే, ఇవన్నీ అంటే క్లాసికల్ కలర్ డిఫరెన్షియేషన్ ఉందా? ఓకే, నైస్. సో ఇప్పుడు రైట్ నౌ గుకేష్ ఇస్ ద వరల్డ్ ఛాంపియన్. ఇప్పుడు వీటిలో గెలిచి వచ్చిన ఫైనల్ పర్సన్ గుకేష్ తో ఆడి గుకేష్ ని ఓడించగలిగితే హీ విల్ బి ద నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్, చెస్ వరల్డ్ ఛాంపియన్. ఓకే, ఒక్కసారి మీ ట్రైన్ చేసిన పిల్లల గురించి, ఐ హావ్ సీన్ యువర్ ఫొటోస్, అంటే బయట కంట్రీస్ లో కూడా చాలా మంది పిల్లల్ని మీరు ట్రైన్ చేశారు. ఒక్కసారి దాని గురించి చెప్పరా? నేను 2022లో యుఎస్ ఉమెన్స్ కో ఛాంపియన్ అనమాట. సో నేను టోర్నమెంట్కి వెళ్ళి తర్వాత నేను కొన్ని చెస్ క్యాంప్స్ చేశాను అక్కడ స్టూడెంట్స్ వచ్చారు. సో నేను వాళ్ళకి మళ్ళీ ఆన్లైన్లో కంటిన్యూ చేయడం, మళ్ళీ 2023లో నేను చెస్ క్యాంప్స్ చేశాను మిల్పీటర్స్ కాలిఫోర్నియాలో. సో 24లో కూడా నేను చెస్ క్యాంప్స్ చేశాను. సో దానికంటే ముందు 2014 అంటే నేను 2014 నుంచి కూడా యుఎస్ టోర్నమెంట్స్కి వెళ్తున్నాను. అలా వెళ్ళినప్పుడు నేను ఇండియా స్పాన్సర్ చేస్తుందా ఈ టోర్నమెంట్స్ కి వెళ్ళడానికి, ఆర్ యు హావ్ టు బేర్ యువర్ ఓన్? అంటే కొన్ని టోర్నమెంట్స్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తారు, కొన్ని టోర్నమెంట్స్ ఇండివిజువల్ గా వెళ్ళాలి. కాకపోతే ఒక్కొక్కసారి స్పాన్సర్ ఉంటారు, ఒక్కొక్కసారి మనమే పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఏషియన్ ఉమెన్ అమెచర్ ఆడింది, వరల్డ్ ఉమెన్ అమెచర్ ఆడింది, నేను నేషనల్ అమెచర్ లో ఫస్ట్ వచ్చాను కాబట్టి, నేషనల్ అమెచర్ ఫస్ట్ వచ్చాను కాబట్టి ఏషియన్ కి వరల్డ్ కి వాళ్ళే నాకు ప్రొవైడ్ చేశారు. సో ఈ యుఎస్ టోర్నమెంట్కి వెళ్ళింది నేను నా ఓన్ గా వెళ్ళాను. సో వెళ్ళి అక్కడ చెస్ క్యాంప్స్ చేశాను. సో 22, 23, 24 అక్కడి నుంచి స్టూడెంట్స్ ఉన్నారు. సో నేను మామూలుగా టోర్నమెంట్స్ కి యూఎస్ కి 2014 నుంచి వెళ్తున్నాను. సో అక్కడ కూడా నేను అప్పుడప్పుడు అంటే నేను ఆడే గేమ్ చూసి కొంతమంది వచ్చి మాకు ట్రైన్ చేయండి మా పిల్లలకి అని అడుగుతూ ఉంటారు. సో నచ్చితే కనుక నేను ట్రైన్ చేస్తాను అనమాట, వాళ్ళకి ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఈ చెస్ క్యాంప్స్ అంటే ప్రొఫెషనల్ గా చేసిన తర్వాత దెన్ ఐ ఫెల్ట్ లైక్ మేబీ ఐ కెన్ ఆల్సో స్టార్ట్. సో అది కాకుండా నేను ప్రొఫెషనల్ చెస్ ప్లేయర్ గా కూడా ఉన్నాను. రీసెంట్ గా మార్చ్ లో నేషనల్ టీమ్స్ జరిగింది, మా టీమ్ కి బ్రాంజ్ మెడల్ వచ్చింది. టీమ్ అంటే ఎంతమంది? టీమ్ అంటే 5 మెంబర్స్ ఉంటాము, 4 మెంబర్స్ ఆడతాం అనమాట. సో ఒక స్టేట్ టీమ్ వచ్చి ఇంకో స్టేట్ టీమ్ తో 4 మెంబర్స్ ఆడతారు. సో మాకు నేషనల్స్ 3rd ప్లేస్ వచ్చింది రీసెంట్ గా. సో ఇప్పుడు రైట్ నో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే, అంటే ఫుల్ టైం కాకుండా స్లాట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వచ్చు మిమ్మల్ని, అదొకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? సో మా దాంట్లో ఏంటంటే అది ఫుల్ టైం కాకుండా మామూలుగా ఆఫ్లైన్ కొంచెం టైం 2 hours అలా వచ్చి చేసేది ఉంది. అలాగే ఆన్లైన్ బ్యాచెస్ కూడా ఉంటాయి. సో అలా ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్, ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్, 2 ప్రిఫర్ చేయొచ్చు. సో మాకేంటంటే వేరే ప్లేసెస్ నుంచి కూడా స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మోస్ట్లీ ఎక్కువ మంది ఆన్లైన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఆన్లైన్లో వచ్చి మాకు ప్రస్తుతానికి ఒక బ్యాచ్ లా స్టార్ట్ చేస్తాము. సో కోచెస్ వచ్చి చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎవరికి వీలుగా ఉంటే వాళ్ళు తీసుకుంటూ ఉంటాం అనమాట. నాకు ఇందాక ఒక ట్రెడిషనల్ కన్వెన్షనల్ వే ఒకటి చెప్పారు, టైమింగ్స్ అవి క్యాలిక్యులేట్ చేయడం వైల్ ప్లేయింగ్ ద గేమ్. ఒక్కసారి ఇప్పుడు రైట్ నో ఫాలో అవుతున్న వే ఏంటి, పద్ధతి ఏంటి, ట్రెడిషనల్ వే ఏంటి, అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? అంటే ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో ఏంటంటే వరల్డ్ ఛాంపియన్షిప్ జరిగేటప్పుడు రోజంతా కూడా వాళ్ళు గేమ్ ఆడి ఇంకా వాళ్ళు మూవ్ ఆడాలి అంటే కనుక ఎవరైతే ప్లేయర్ మూవ్ ఆడే వాళ్ళు ఉంటారో వాళ్ళు మూవ్ ప్లే చేసే వాళ్ళు. సో వాళ్ళు ఒక పేపర్లో వాళ్ళు మూవ్ రాసి ఆర్బిటర్కి ఇచ్చి అది బాక్స్ లా ఉంటుంది, అందులో పోస్ట్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఆడే మూవ్కి ఇది ఆడితే అపోనెంట్ ఏం ఆడతారని వీళ్ళు ప్రిపేర్ అవుతారు. అలాగే అపోనెంట్ వాళ్ళు ఏ మూవ్ ఆడుండొచ్చు అని ప్రిపేర్ అవుతారు అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ డే గేమ్ కంటిన్యూ అయ్యేది.
అంటే అప్పుడు దాకా ఈ గేమ్ అలాగే ఉండేది అక్కడ టేబుల్ మీద. యా Okay. అలానే ఉండేది. సో దానికి ఏంటంటే ఉండడం అంటే బోర్డు మీద ఉండాల్సిన అవసరం లేదు. నొటేషన్ ఫార్మాట్ ఒకటి ఉంటుందన్నమాట. Hmm. సో నొటేషన్ ఏంటంటే మనం చూస్తే బోర్డు మీద 64 స్క్వేర్స్కి ర్యాంక్స్ ఫైల్స్ అని ఉంటాయి. వాటి ఫైల్ ర్యాంక్ కాంబినేషన్ వచ్చింది మనం నొటేషన్ కింద యూజ్ చేస్తాం అనమాట. అలాగే పీసెస్కి కూడా లెటర్స్ ఉంటాయి. సో పీసెస్ ఏంటి, వాటి నేమ్స్ ఏంటి, వాటికి ఉండే లెటర్స్ ఏంటి అవి చేసి చేయొచ్చు. సో ఆ నొటేషన్ ఉంటే కనుక 100 years తర్వాత కూడా మనం మన గేమ్ చెక్ చేసుకోవచ్చు. సో అది అలా డేస్ తరబడి నడిచేది కన్వెన్షనల్ పద్ధతి, ఇంతకు ముందు ట్రెడిషనల్ వేలో. ఓకే, ఇప్పుడు రైట్ నౌ ఉన్నది ఏంటి? ఇప్పుడు రైట్ నౌ ఏంటంటే 1.5 hour 1.5 hour ఈచ్. మనకి 1.5 hour, అపోనెంట్ కి 1.5 hour. ఎవ్రీ మూవ్ కి 30 seconds ఇంక్రిమెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు 1 hour 30 minutes తో స్టార్ట్ చేసాం అనుకోండి. ఫస్ట్ నేను మూవ్ ఆడి క్లాక్ ప్రెస్ చేశాను. సో నాకు 1 hour 30 minutes 30 seconds ఇంక్రీజ్ అవుతుంది. సో మళ్ళీ మీరు మూవ్ ఆడి మీరు ప్రెస్ చేస్తారు, మీకు అంతే. వెంటనే వేస్తే కనుక లేదు, వెంటనే కాదు, వేసిన తర్వాత 30 seconds ఇంక్రిమెంట్ ఉంటుంది. మళ్ళీ నేను టైం రన్ అవుతుంది. నేను వెంటనే వేస్తే మళ్ళీ నాది 1 hour 31 minutes అవుతుంది. లేదు నేను ఆలోచించి ఆడి 2-3 minutes తగ్గితే కనుక సపోజ్ 1 hour 28 minutes దగ్గర 30 seconds ఇంక్రిమెంట్ ఉంటుంది అనమాట. సో అలా ఆలోచిస్తూ వెళ్తూ ఉంటే మిడిల్ గేమ్ లో యాక్చువల్గా చాలా ఎక్కువ టైం తీసుకుంటే ఎండ్ గేమ్ వచ్చేటప్పటికి టైం ప్రెషర్ దగ్గరికి ఎంత ఆలోచించినా కూడా ఆటోమేటిక్ గా టైం ప్రెషర్ లోకి వెళ్తాం. సో దట్స్ వాట్ లాస్ట్ టైం టోర్నమెంట్ లో కూడా జరిగింది, అదే అయి ఉండొచ్చేది, టైం ప్రెషర్ అని చెప్పారు కదా. సో ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా కూడా ఆర్ ఫుల్ టైం కూడా వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇదండి సంధ్య గారు చెస్ అకాడమీ విజయవాడలో ఉంది. షీఈ్ అ విమెన్ క్యాండిడేట్ మాస్టర్. తను కూడా అపేర్ అవుతూ ఉన్నారు మీతో పాటు. మీ ఎవరైతే ఇప్పుడు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళతో పాటు ఆవిడ కూడా లెవెల్స్ చేస్తూ వెళ్తారనమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, డైరెక్ట్గా మీరు మాట్లాడి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.